అమ్మా ఎందుకే ఏడుస్తా అమ్మా నన్ను బజారు పంపించావు కదమ్మా. అవైందమ్మా అమ్మా జరగదంటే జరిగిందమ్మా. ఏం జరిగిందా? బ్రహ్మలాంటి కాకుండా బ్రహ్మకృష్ణ నేనున్నానా? వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రామి అమ్మని చూపించి అందరూ అడిగారమ్మా. అక్కడ ఎవరు అడగలేదమ్మా. ఈ చిన్న పప్పులు కుర్రోళ్ళకి ఇంత వయసులో ఉన్న నన్ను అడిగారా? అవునమ్మా. ఒకవేళ నా దగ్గర అలపం నేర్చుకొని నీ దగ్గరకు వస్తారేమో. నేను బజార్కి వెళ్ళానా? కుర్రోళ్ళందరూ ఎంట పడ్డారా? ముందుకు పడ్డానమ్మా. ముందుకు పడి దిగనంతా మట్టాయి. అబద్ధాలు అక్కడికి ఉండాలి. నేను అక్కడికన్నా అయితే ఇక్కడ చేద్దాం అనుకున్నావు. నువ్వు బొత్తిగా న్యాయత అయిపోతున్నావు. ఇంతకెందుకు పరిగెత్తా? అమ్మా సరే కానీ నేను బజార్కి వెళ్ళానా? గుమ్మం దగ్గరకు వచ్చానా? అమ్మా మన గుమ్మం దగ్గర ఆ పొలవేంద్ర బాబు గారు ఉన్నారమ్మా. ఆ పొలవేంద్ర బాబు గారమ్మా, అప్పారావు గారమ్మా. అమ్మా సరే కానీ నువ్వు నాకేం చెప్పారు? బావగారు చాలా తెల్లగా ఉన్నాడు కదా, మరి మల్లెపూలు కూడా తెచ్చారు ఎందుకే? అమ్మో అట్టాకి కడి పూలు కాలేదే, మంచి మల్లెపూలు తెచ్చారు. ఏ విధంగా ఏ విధంగా నలిపూలే వచ్చారు దారి. అమ్మా గుమ్మం దగ్గర కూర్చున్నారా? కూర్చొని నేను వచ్చానా? యగాదిగా నన్నే చూశాడే. చూసారా? ఏమన్నా చేస్తాడే? చాలా ఊరుకవే. ఈ మహాకలి ఏదో అనుకుంది, మల్లెపూలు చుట్టుకొని వచ్చారు కదా, ఏదో చేస్తున్నారని 5 దారిలో నలిగిపోయింది. అదేం చేస్తాడు? కాకపోతే మిగిలి మన ఇంటికి వచ్చారు కదా, చేసేది లోపలికి వచ్చి నిన్నే చేస్తారంట. నిన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక వెనకల పడ్డాడు. ఏడవాళ్ళే అవుతుంది కానీ ఇంకా అవునారమ్మా. అమ్మా చిత్ర మీ అక్క ఏం చేస్తున్నా అడిగాడమ్మా. అక్కయ్య అడిగాడా? మాటలు ఎంతో బాగా అమ్మా నేను నీ కూతురు కదా, అందుకని అక్క మేడ మీద ఆలోచించుకుని చెప్పాను. ఈ పప్పూర్లో ఓరక తిరగా జరుగుతుంటే తల మీద చేతులు పెట్టుకుని గీసుకోవటం వినకబాబు. కాలేజీ కుర్రోళ్ళు సెలవు మీద వచ్చారు. వాళ్ళు వెనక చూసారా? 10 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు దగ్గర కదా. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అమ్మా మనకు బాగుపడే రోజు వచ్చింది. అమ్మా ఏమమ్మా ఆలోచన అప్పారావు గారు అదే వచ్చాడమ్మా. త్వరగా ముస్తాబు కాని అమ్మా, ముస్తాబు కాని. అమ్మా అమ్మా ఈ పాడుబుట్టి నేను చేయదమ్మా. మంచి వయసు కోసం మనం సంపాదించుకోలేదు. ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం మార్చుదమ్మా. అమ్మా నీకెంత చెప్పాను, నువ్వేం చెప్పాను? పాడుబుట్టి చేయలేని రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఏ ఇబ్బంది లేవు. మార్చడం వాళ్ళకి వర్షం ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. మనకి లేవు మార్చడం. అమ్మా నా మనసు నా తలువు అంతా శ్రీకృష్ణ పరమాత్మను నిన్నే లగ్నం చేశానే. నా మాటలు మా చిన్నపప్పు బాగా ఊపిలో ఉంది. నా మాటలు ఎటు చూసినా అదే తోటలోనే నా మాటలు. తోట తల ఒక రైతులు మాత్రం మన కోటీశ్వరులు ఉంటారు. మాటలు అమ్మాయి మళ్ళీ చెప్పాను కదమ్మా, నా తలువు నా మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్మను నిన్నే లగ్నం చేశానమ్మా. నువ్వేం చెప్పినా ఈ పాడుబుట్టి నేను చేయలేనమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ మనసు అయ్యామ్మా. నవభాషాలు పోసి కన్నా నువ్వెందుకే బాధపడతావు? బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. మా వృత్తి చేయాలని మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా. కానీ కొంతమంది అట్లా కాదమ్మా. ఒక ఆవుని చూడమ్మా, చేసుకున్న హాస్పిటల్ వెళ్ళాల్సింటే ఉంచుకునే కోసం బస్ స్టాండ్ లో కూర్చొని బాధపడుతుంది. ఇంకొక మహాతల్లి పొద్దునే తెలుసుదమ్మా. మొగ్గు కావాలి కళ్ళ పెట్టుకుందమ్మా, పక్కింటాయి కళ్ళు పెట్టుకుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దేశాన్ని నాశనం చేశారు. మహాతల్లులే కాదమ్మా, మహానుభావులు కూడా ఉన్నారమ్మా. ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్టే కాబట్టి చేసుకునే పిల్లలు కిసాలపై చదవబడతాడమ్మా. ఇంకొక ఆయన ఉన్నాడమ్మా, తాళి కట్టిన భార్యకి జాకెట్ ముక్క కొనిపెట్టిన నెలకైతే పక్షి కొనిపెడతాడు.
అలాంటి వాళ్ళు చిక్కుపడాలి. మనం కాదు నాకు ఇవ్వము. నువ్వేమి చెప్పను, నువ్వు ఏమి చెప్పను, నీకు తెలియదు చేయను. నన్ను చిన్నపిల్లలు చేసి గట్టిగా చచ్చిపోతున్నాను. సగం దేశాన్ని నాశనం చేసిన అక్కడ బాణమ్మ అక్కడ బాగా ముసాబు చేసి పూలు రెడీగా ఉంటాం. అమ్మా చచ్చిపోవదు అక్కడ నుంచిదంగా అమ్మా 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 నేను ఒక మాట అడుగుతాను. ఏమన్నా కదమ్మా, నిజం కొట్టవు కదా, కొట్టేది తిట్టవు కదా, వ్యాపారానికి సంబంధించి అలాగేదమ్మా. అమ్మా నేను పొద్దునే బజారుకి వెళ్తాను కదా, మరి పూలు తెస్తాను, పాలు తెస్తాను, పళ్ళు తెస్తాను, అన్ని చేస్తానమ్మా. పక్కన మాత్రమేనమ్మా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన రెడ్డి గారు ఉన్నారు కదమ్మా, అదేనమ్మా సత్యనారాయణ గారు. అక్కడ బస్తాల్లో కనబడి చిత్రాయిలారే పక్కలేస్తున్నానా, పక్కలేసి చిత్ర పక్కలేసేదని అందరమ్మా. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా ఏమని అందరికంటే మాకే పలుకుతుంది వచ్చింది. అమ్మో అదే రేపు పక్కలే వేస్తానే. అడిగారమ్మా సంతకాల నుంచి ఇంట్లో కాగితాలు చేతబడుతూ చూపిస్తున్నారు. ఏం కాదే 3 ఎకరాలు పొలం రాస్తారని ఆయన ద్వారా. అవునమ్మా 3 ఎకరాలు అయితే లాభం లేదు, 5 ఎకరాలు అయితే తాగి పచ్చులు 2 రోజులు కాపాడు అని చెప్పారు. అవునమ్మా అంత తేలిగా అమ్మా ఆ సెంటు తెచ్చాను కదా హైదరాబాద్ ఇలాగా ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి గాయమని మోసుకురా ఉంటుంది. మరి ఏం చేయాలి చెప్పకుండా మా అమ్మ చెప్తుంది. చెప్పాను చెప్పాను నేను ఏం చేయను ఇలాంటి గాయమని మోసుకురాకపోతే ఏమిటి పాడవచ్చి